రాజా రాజా మీరు దగ్గరికి పోవద్దండి రాజా, చూడకండి రాజా, నా మాట వినండి రాజా. అంతఃపురానికి కాబోయే రాజు మీరు శవాన్ని చూడకూడదు. అది శవం కాదయ్యా, మా నాన్న. తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. ఏంటి తాతయ్య, నేను ఆశీర్వదించమనేగా అడిగాను. తాతయ్య, మీ నాన్న ఎలా చచ్చాడు రా? ఎలా చచ్చాడు? హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడా? మాట పడి అవమానపడి చచ్చాడు రా. ఈ అంతఃపురంలో సింహాద్రిపుర సంస్థానానికి మీ నాన్న 32వ రాజు. మన పరంపరలో యుద్ధంలో పోయిన వాళ్ళు ఉన్నారు, పోటీలో పోయిన వాళ్ళు ఉన్నారు, ద్రోహం వల్ల పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు అవమాన పాలై చనిపోలేదురా. మీ నాన్న మాత్రమే అవమానానికి గురై చనిపోయాడు. ఎవర్రా? ఎవరి స్థలాల్ని ఎవరు ఆక్రమించారు? ఏ ప్రజల్ని ఎవరు మోసం చేసి తీసుకున్నారు? ఈ చుట్టుపక్కల ఉన్న 85,000 ఎకరాల పొలం ఊరికే వచ్చిందనుకుంటున్నావా? 9 శతాబ్దాలుగా ఏ విదేశీయుణ్ణి ప్రవేశించనివ్వకుండా కాపాడుకున్న అంతఃపురం. నిన్ను నువ్వే రాజు అనుకుంటూ ఊర్లో తిరుగుతున్నావే, నువ్వొక రాజువేనా? నువ్వు రాజువా? డమ్మీ రాజువి. రాజంటే ఎవరో తెలుసా? రాజంటే ఎలా ఉండాలో తెలుసా? వలయ వీరుడు నరసింహరాయ మహారాజులో ఉండాలి. ఇదేమిటో తెలుసారా? వలయ ఖడ్గం. ఏ రోజైనా దీన్ని ముట్టుకుని చూసావా? వలయ ఖడ్గాన్ని విసరడం తెలియాలి, అది తిరిగి వస్తే పట్టుకోవడం తెలియాలి. వలయ ఖడ్గ విద్యలో వీరుడు. మా తాతలకు తాత, ఆ తాతలకు తాత, నాకు ముత్తాత, నీ ముత్తాతకు తాత, వలయ వీరుడు నరసింహరాయ మహారాజు. అది 14వ శతాబ్దం మధ్యకాలం. అపరిచితులు ఆంధ్రదేశంలోకి అడుగుపెట్టని సమయం. గుర్తు తెలియని వ్యక్తులు గుడారాలు వేశారని తెలిసి ఆవేశంగా బయలుదేరి వెళ్లారు నరసింహరాయ మహారాజు. ఏ అనుమతి లేకుండా మన రాజ్యంలో అడుగు పెట్టడం గుండెల్లో గుణపాలు దించడంతో సమానం. అలా వచ్చిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి వెళ్లకూడదనేది నరసింహరాయల వారి నిర్ణయం. విజయంతో తిరిగి వచ్చిన మహారాజు కోసం అంతఃపురంలో ఇంకొక శుభవార్త ఎదురు చూస్తోంది.
నా వీరుడిని పోలిన బిడ్డని నేను త్వరలో కంటాను. ఏ ఆ బిడ్డ నిన్ను పోలి ఉండకూడదా? ఆడో మగో వారు తమరిలా మన రాజ్యాన్ని కాపాడదరు. కానీ ఆ ఆనందము సంతోషము కొద్ది రోజులు కూడా కొనసాగలేదు. రాయుల వారికి వందనాలు. చిత్తూరికి హొయసాల రాజవంశీయులు రావడానికి ముందు పాండ్యుల మధ్య అంతర్మథనం మొదలైన సమయం ఢిల్లీని పరిపాలిస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరుని కైవసం చేసుకోవాలని మాలికాఫూర్ నాయకత్వంలో భారీ సేనను పంపాడు. చిత్తూరుని కైవసం చేసుకోవాలని బయలుదేరిన మాలికాఫూర్ కొంతమంది వీరులను గూఢచారులుగా పంపాడు. వాళ్లు సింహాద్రిపురంలో అడుగుపెట్టగా నరసింహరాయ మహారాజు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. తప్పించుకున్న గుర్రం వెళ్లి సమాచారాన్ని అందించింది. రాజ్యం మీద దండెత్తడానికి ఉత్తరం నుంచి భారీ సైన్యంతో దొంగల ముఠా వచ్చింది. వారు చర్చించి పరిష్కరించుకోవడానికి సిద్ధంగా లేరు. ఏం చేద్దాం రాజా? మన బలయ ఖడ్గాను ఉపయోగించాల్సిన తరుణం ఇది. వచ్చిన వారు 40,000కు పైగా ఉంటారు. కానీ మన వద్ద 5,000 మంది వీరులే ఉన్నారు. 5,000ని తక్కువ చేసి మాట్లాడకు. మన దళంలో ఉన్న 5,000 మంది వలయ ఖడ్గ విద్య ఎరుగుదురు. ఒక వీరుడు కనీసం 5గురి మీద దాడి చేసినా మనం 25,000 మందిని హతమార్చగలం. ఇంకెందులకు సంశయం? క్షమించాలి మహారాణి. చివరికి తమరు చెప్పిన లెక్క ప్రకారం మన వీరులంతా మరణించి ఉంటారు. అప్పుడు మిగిలి ఉన్న వారి సైన్యం మన సంపద కోసం, స్త్రీల కోసం లోపలికి చొరబడుతుంది. చొరబడలేరు. చొరబడనివ్వను. రేపు జరగబోయే యుద్ధంలో మనం పన్నబోయే వ్యూహం శూల వ్యూహం. మనం ఎదిరించి పోరాడబోయేది భారీ సైన్యాన్ని తెలిసాక శూల వ్యూహాన్ని పన్నడమే ఉత్తమం. శూల వ్యూహంలో ఉండే 50 మంది వీరులు సామాన్య వీరులు కారు. వారు 5,000 మంది వీరులకి సమానమైన వారు, సామర్థ్యం కలవారు, లిప్త కాలంలో గాలిని చీల్చుకు వెళ్లగలిగే మెరుపు లాంటి వారు, మన జాతిని, పుడమని, ప్రజలని చివరి వరకు కాపాడే లక్ష్యంతో పోరాడే క్షత్రియులు. చేర చోళ పాండ్యులు ఎవరి వద్ద లేని దళం మన శూల వ్యూహ దళం. చోళ వ్యూహ దళం అనేది ఆత్మహత్యా దళంతో సమానం. శత్రుదళంలోకి చొరబడి వారి రక్షణా వ్యూహాన్ని విఫలం చేయడమే వీరి లక్ష్యం. ఆది ఆంధ్రులు వేటాడడానికి ఉపయోగించిన ఆ వలయ ఖడ్గాన్ని మొట్టమొదటిసారిగా యుద్ధానికి ఉపయోగించింది మన నరసింహరాయ మహారాజే. वजीर आजम, तीर चलाने का हुक्म दो. तीर चलाओ.
मेरी ये 40,000 40,000 మంది సైనిక వీరుని లెక్క చేయకుండా రక్షణ వలయాన్ని దాటి నా దళంలోకి చొరబడి ధైర్యంగా నా కంఠం మీద కత్తి పెట్టావు. నా దళం నిన్ను నలిపి పారేయడానికి క్షణిక కాలం కూడా పట్టదు. నువ్వు చిటిక వేసేలోగా నా వలయ ఖడ్గం నీ కంఠాన్ని ఖండించి వేస్తుంది. अगर तुम्हारी इस నా శరీరంలోంచి ఒక రక్తపు బొట్టు కారినా కూడా నా సైనిక వీరులు నిన్ను నీ దేశ ప్రజల్ని అంతం చేసేస్తా. कर देगी। నాయకుడు లేక నీ దళం నా రాజ్యాన్ని దోచుకోవడంలో నీకేమిటి లాభం? నీకేమిటి లాభం? నా కంఠం మీద కత్తి పెట్టిన మరుక్షణమే నన్ను అంతం చేసి ఉండొచ్చు కదా. నిన్నంతం చేయడం గెలవడం నా లక్ష్యం కాదు. నిన్ను నా రాజ్యం నుంచి తరిమి కొట్టడమే నా లక్ష్యం. ఆయుధాలను వెనుదీసుకోండి. दिल्ली से यहाँ तक पहुँचने में ఢిల్లీ నుంచి బయలుదేరి దాదాపు 6 మాసాలు కావస్తుంది. ఎన్నో ప్రదేశాలు దాటి వచ్చాను. కొందరు రాజులు శరణు కోరారు, కొందరు తప్పించుకు పారిపోయారు, మరికొందరు ప్రజలను యుద్ధానికి పంపి దాక్కున్నారు. కానీ ఆంధ్రుడువైన నువ్వు మాత్రమే जिसने हमारे ధైర్యంగా నా सामने ముందుకొచ్చి होने की నిలబడి हिम्मत की। ప్రజల్ని కవచంలా ఉపయోగించుకునేవాడు రాజు కాదు. ఆ ప్రజలకి కవచంలా ఉండేవాడే రాజు. ये आपके हाथ में అర్ధచంద్రాకారంలో ఉన్న ఈ ఆయుధం इसका పేరే नाम क्या है? వలయ ఖడ్గం. వలయ ఖడ్గం. तो ये నీ वलय వలయ ఖడ్గాన్ని నాకిచ్చి నీ దేశాన్ని నువ్వే పరిపాలించుకో.